ఇవాళ నేను మీకు చెప్పబోయే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ యూజ్ చేసి స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా ప్రతి నెల ఇన్కమ్ పొందుతూనే లాంగ్ టర్మ్ లో పెద్ద కార్పస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందండి. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ స్ట్రాటజీలో మీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం సేఫ్ గా ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే మంత్లీ ఇంట్రెస్ట్ ని మాత్రమే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఇంకో స్ట్రాంగ్ కార్పస్ ని క్రియేట్ చేస్తారు. అండ్ టెక్నికల్లీ ఆలోచిస్తే నాకు పర్సనల్ గా ఇది ఒక మంచి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. చాలా మంది దీన్నే పోస్ట్ ఆఫీస్ డబుల్ ఇంజన్ స్ట్రాటజీ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి. ఇది ఓవర్ నైట్ రిచ్ అవ్వడం కోసం కాదండి. ఇది గవర్నమెంట్ బ్యాక్ స్కీమ్స్ ని ఇంటెలిజెంట్ గా కంబైన్ చేసి వెల్త్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే రొటేషన్ స్ట్రాటజీ. అయితే ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది? లెట్స్ సే మీరు ఇవాళ ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్ తర్వాత ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది? ఈ స్ట్రాటజీలో రిస్క్ ఏమైనా ఉందా? ట్యాక్స్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుంటాం. మీరు ఈ వీడియోను చూసి బ్లైండ్ గా నమ్మి ఇన్వెస్ట్ చేయండి అని నేను మీకు చెప్పట్లేదండి. బట్ కంబైన్డ్ గా గవర్నమెంట్ స్కీమ్స్ ని యూజ్ చేసుకొని స్ట్రాంగ్ వెల్త్ ఎలా బిల్డ్ చేయాలి అనే ఐడియా మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చాలా మంది సేవింగ్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డి, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ ముఖ్యం కాబట్టి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఎఫ్డీలో 5 lakhs పెట్టారనుకోండి, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ మీకు మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ని చాలా మంది డైలీ ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేస్తుంటారు. మరికొంతమంది ఏమో సేవింగ్స్ అకౌంట్ లో ఆ డబ్బుని అలానే వదిలేస్తారు. సో సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న డబ్బుకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 2.5% లేదా 3% మాత్రమే ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ. రిజల్ట్ ఏంటి? మీ మనీ రియల్ వాల్యూ స్లోగా తగ్గిపోతుంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం అలా చేయరండి. వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ని స్పెండ్ చేయరు, ఇంట్రెస్ట్ ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసాం, అందులో నుంచి మనకు కొంత అమౌంట్ ప్రతి నెల ఆర్ ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ అమౌంట్ మన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సో ఆ వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ వాడకుండా లేదా అలానే బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లో ఉంచకుండా తిరిగి రీఇన్వెస్ట్ చేస్తారు. సేమ్ అదే కాన్సెప్ట్ మీద ఈ డబుల్ ఇంజన్ స్ట్రాటజీ బిల్డ్ అయ్యింది. ఈ స్ట్రాటజీలో ఇంజన్ నెంబర్ 1 పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే POMIS. ఇంజన్ నెంబర్ 2 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే PPF. ఒక ఇంజన్ ఏమో మంత్లీ క్యాష్ ఫ్లోని జనరేట్ చేస్తుంది, ఇంకో ఇంజన్ ఆ క్యాష్ ఫ్లోని కాంపౌండింగ్ ద్వారా పెద్ద కార్పస్ గా మార్చేస్తుంది. ఇప్పుడు దీని గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5 lakh రూపీస్ ఉన్నాయి అనుకోండి. మీరు ఆ 5 lakh రూపీస్ ని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ అప్రాక్సిమేట్లీ 7.4% అనుకుంటే ప్రతి నెల మీకు దాదాపు 3083 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 3083 ని స్పెండ్ చేయకూడదు, అంటే ఖర్చు చేయకూడదు. అదే ఈ స్ట్రాటజీలో ఉన్న బిగ్గెస్ట్ డిసిప్లిన్. స్టెప్ నెంబర్ 2 ప్రతి నెల వచ్చే 3083 రూపీస్ ని డైరెక్ట్ గా PF అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. ఆటోమేటిక్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ పెట్టినా కూడా ఇంకా బెటర్ గా ఉంటుంది. అంటే ప్రతి నెల ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా PPF లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడే కాంపౌండింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. PPF కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 7.1% యాన్యువల్ కాంపౌండ్ బేసిస్ లో క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చే ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ లో యాడ్ అయ్యి మళ్ళీ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది. దీన్నే కాంపౌండింగ్ అంటారు. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 POMIS మెచ్యూరిటీ 5 years. 5 years కంప్లీట్ అయ్యాక మీ ఒరిజినల్ 5 lakh రూపీస్ మళ్ళీ మీ చేతికి వస్తాయి. కానీ ఇక్కడ స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? ఆ 5 lakhs ని మళ్ళీ ఫ్రెష్ POMIS అకౌంట్ లోకి రీఇన్వెస్ట్ చేస్తాడు. మళ్ళీ మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ PPF లోకి వెళ్తుంది. సో 5 years తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తారు. ఇలా టోటల్ 15 years కంటిన్యూ చేస్తే రిజల్ట్ ఏంటి? ఒకసారి క్యాల్కులేషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మన ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5 lakh రూపీస్. అండ్ మంత్లీ PPF డిపాజిట్ ఎంత? 3083 రూపీస్. అండ్ ఆల్సో 15 years లో టోటల్ మంత్లీ డిపాజిట్ ఎంత అవుతుంది? 3083 ఇంటూ 180 months. That is equals to 5,54,940 రూపీస్. అంటే 15 years లో ఇంట్రెస్ట్ ద్వారా మాత్రమే PPF లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 5.54 lakhs. సో ఇప్పుడు PPF కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యాక మెచ్యూరిటీ వాల్యూ అప్రాక్సిమేట్లీ 10,03,383 రూపీస్ అప్రాక్సిమేట్లీ. అంటే 15 years లో ఇంట్రెస్ట్ ద్వారా మాత్రమే PPF లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 5.54 lakhs. ఇప్పుడు PPF కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యాక మెచ్యూరిటీ వాల్యూ అప్రాక్సిమేట్లీ
3,383 రూపీస్. ఇక్కడ మ్యాజిక్ ఏంటి అంటే మీ ఒరిజినల్ 5 lakhs ఎక్కడికి పోలేదండి. అది POMIS సైకిల్లో సేఫ్ గా ఉంటుంది. ప్రతి నెల వచ్చిన ఇంట్రెస్ట్ ని డిసిప్లిన్ గా PPF లో రీఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ద్వారా సెపరేట్ గా దాదాపు 10 lakh రూపీస్ కార్పస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే డబుల్ ఇంజన్ స్ట్రాటజీలో ఉన్న కోర్ ఐడియా. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, నా దగ్గర 5 lakh రూపీస్ కాదు 9 lakh రూపీస్ ఉన్నాయని. పర్లేదు, సింగిల్ POMIS అకౌంట్ లో లిమిట్ 9 lakh రూపీస్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 9 lakh ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 5,550 రూపీస్ అవుతుంది. సో ఆ అమౌంట్ ని PPF లో మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే 15 years లో టోటల్ డిపాజిట్ 9,99,000 రూపీస్. అండ్ PPF కాంపౌండింగ్ తర్వాత మెచ్యూరిటీ వాల్యూ అప్రాక్సిమేట్లీ 18,06,089 రూపీస్. ఇక్కడ మనం ఒరిజినల్ గా ఇన్వెస్ట్ చేసిన 9 lakhs సపరేట్ గా ఉంటాయి. సో PPF లో క్రియేట్ అయ్యే కార్పస్ సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే జాయింట్ అకౌంట్ స్ట్రాటజీ. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి లేదా పేరెంట్ చైల్డ్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి 15 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, మంత్లీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 9,250 రూపీస్ అవుతుంది. ఆ డబ్బుని ప్రతి నెల PPF లో ఇన్వెస్ట్ చేస్తే 15 years లో డిపాజిట్ అప్రాక్సిమేట్లీ 16,65,000 రూపీస్ అవుతుంది. కాంపౌండింగ్ తర్వాత మెచ్యూరిటీ వాల్యూ అప్రాక్సిమేట్లీ 30,10,149 రూపీస్ అవుతుంది. సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. సో ఇక్కడ ఒరిజినల్ గా మనం ఇన్వెస్ట్ చేసిన 15 lakhs సేఫ్ గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ రొటేషన్ ద్వారా మళ్ళీ 30 lakhs సపరేట్ గా కార్పస్ క్రియేట్ అయింది. దీని కారణంగానే ఈ స్ట్రాటజీని డబుల్ ఇంజన్ స్ట్రాటజీ అంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, PPF యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 1.5 lakh రూపీస్. కాబట్టి మంత్లీ డిపాజిట్ 12,500 రూపీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. మన 15 lakh స్ట్రాటజీలో మంత్లీ 9,250 రూపీస్ మాత్రమే డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి లిమిట్ లోపలే ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, PPF మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ, ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ, విత్డ్రాల్ ట్యాక్స్ ఫ్రీ. అందుకే PPF ని EEE కేటగిరీ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఎగ్జామ్ట్ ఎగ్జామ్ట్ ఎగ్జామ్ట్. కానీ POMIS మంత్లీ ఇంట్రెస్ట్ మాత్రం ట్యాక్సబుల్ అండి. మీ ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ అప్లై అవ్వచ్చు. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ ని మీరు ముందే చూసుకోవాలి. ఇక పాయింట్ నెంబర్ 3, ప్రతి 5 years కి POMIS మెచ్యూర్ అవుతుంది. కాబట్టి మెచ్యూరిటీ అయ్యాక ప్రిన్సిపల్ ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం మర్చిపోకూడదు. సైకిల్ బ్రేక్ అయితే మంత్లీ ఇన్కమ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కంపారిజన్ చూద్దాం. చాలా మంది స్టాక్ మార్కెట్ బెటరా లేకపోతే ఈ డబుల్ స్ట్రాటజీ బెటరా అని అడుగుతుంటారు. ఆన్సర్ చాలా సింపుల్ అండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాలిటిలిటీ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో క్యాపిటల్ టెంపరీగా తగ్గొచ్చు. కానీ ఈ స్ట్రాటజీలో మనం గవర్నమెంట్ బ్యాక్ స్కీమ్స్ ని యూజ్ చేస్తున్నారు కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రిడిక్టబుల్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటు డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ఉంటుంది. సో కాబట్టి రిస్క్ టాలరేట్ చేయలేని రిటైరీస్, సీనియర్ సిటిజన్స్, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్, సాలరీ ఎంప్లాయీస్, పెన్షన్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ స్ట్రాటజీ ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అవ్వచ్చు. కానీ యంగ్ ఇన్వెస్టర్స్ మాత్రం మొత్తం మనీ ఇక్కడే ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఖచ్చితంగా డైవర్సిఫికేషన్ ఉండేలా చూసుకోండి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, PPF, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అన్ని మిక్స్ చేసి మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడం ఒక మంచి ఆప్షన్. ఫైనల్ గా ఒక్క మాట, ఈ స్ట్రాటజీ మ్యాజిక్ 13% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కాదండి. మ్యాజిక్ ఏంటి అంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ ని టచ్ చేయకుండా దాన్ని మంత్లీ ఇంట్రెస్ట్ ని డిసిప్లిన్ గా రీఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ లో సపరేట్ గా కార్పస్ క్రియేట్ చేయడం. చాలా మంది ఇంట్రెస్ట్ ని ఖర్చు చేస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ని మళ్ళీ పని చేయిస్తారు. మీ డబ్బులు మీకోసం వర్క్ చేయాలి అంటే డిసిప్లిన్ కంపల్సరీ. కాబట్టి మీ దగ్గర ఐడియల్ గా లంసమ్ అమౌంట్ ఉంటే గవర్నమెంట్ బ్యాక్ సేఫ్ స్ట్రాటజీ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ డబుల్ ఇంజన్ స్ట్రాటజీ గురించి ఒక్కసారి కంప్లీట్ గా స్టడీ చేసి లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ వెరిఫై చేసి మీ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. అండ్ ఆల్సో మీ దగ్గర కూడా ఇలాంటి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. దాని గురించి కూడా మనం కలిసి డిస్కస్ చేద్దాం అండ్ కలిసి గ్రో అవుదాం. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఫినాన్స్ కాంటెంట్ కోసం మన బాస్ వాళ్ళ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.